నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. మేడ్చల్ జిల్లా పెద్దాదిగూడ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్ విద్యార్థులతో ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, కైట్ ఫెస్టివల్, గంగిరెద్దులు, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందించేలా రాబోయే తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల విశిష్టత తెలిసేలా చేయడమే తమ లక్ష్యమని గోల్క్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ అన్నారు. ఇందులో భాగంగా సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశించడమే కాకుండా రైతులకు పంట చేతికి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్, బొమ్మల కొలువులతో పాటు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్ నేర్పించే విధంగా వివిధ రుచులతో విద్యార్థులు చేసిన వంటకాలతో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ వైస్ చైర్మన్ నరసింహమూర్తి, ప్రిన్సిపల్ రాధిక, వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్, ఇతర సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.
ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఎంట్రన్స్ స్కూల్లో పిల్లల్ని ఓన్లీ చదువుతో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కోసం, అదేవిధంగా మన సాంప్రదాయాలు, మన పండుగల గురించి వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ పాఠశాలలో చాలా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకంగా తెలుగువారికి. ఎందుకంటే సూర్యుడు మకర సంక్రమణలోకి ప్రవేశించిన రోజు, అదేవిధంగా రైతులకి పంటలు వాళ్ళ చేతికి అందిన రోజు. సో ఈ విషయాలన్నీ విద్యార్థులకి క్షుణ్ణంగా తెలియడం కోసం వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోటీలు నిర్వహించి, ఆ పోటీల్లో భాగంగా వాళ్ళకి కైట్ ఫ్లయింగ్ అనే కాంపిటీషన్స్ కానివ్వండి, ముగ్గులు పోటీలు కానివ్వండి, స్టాల్స్ని పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ బిజినెస్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం స్టాల్స్ రూపంలో కానివ్వండి చేయడం జరిగింది. అదేవిధంగా మన సాంప్రదాయాలు, సో గంగిరెద్దులు అంటే ఏంటి, వాటిని ఎందుకు అలా చేస్తాము, సో బొమ్మల కొలువు అంటే ఏంటి, బొమ్మల కొలువు ఎందుకు చేస్తారు, ఇవన్నీ విషయాల్ని మనం క్షుణ్ణంగా పిల్లలకి తెలియజేయడంతో మనం రాబోయే జనరేషన్స్కి మన పండుగల యొక్క విలువల్ని, మన సంప్రదాయాల్ని, మన కట్టుబాట్లని అన్నిటినీ తెలియజేయడం ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి మాగంటి నరసింహమూర్తి గారు, వైస్ చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, అదేవిధంగా మా ప్రిన్సిపల్ మేడం గారు రాధికా బోర్గావ్కర్ గారు సో చాలా కృషి చేశారు. అదేవిధంగా అందరూ ఉపాధ్యాయులు కృషితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడం జరిగింది. సో మీకు వచ్చినటువంటి ఈ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞత. నా పేరు వెన్నెల. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఈరోజు పతంగ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దాని వలన మాకు సంక్రాంతి గురించి ఇంకా మంచి అవగాహన వచ్చింది. మా ప్రిన్సిపల్ మ్యామ్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ప్రతి కరిక్యులర్ యాక్టివిటీలో మమ్మల్ని ముందుకి నెట్టాలని చెప్పి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నా పేరు అద్విక. నేను 11th క్లాస్లో చదువుతున్నాను గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్లోని. ఇక్కడ మేము నిన్నటి నుంచి బాగా పనిచేసి, అంటే బొమ్మల కొలువు ఇంకా గంగిరెత్తులు అన్నీ వచ్చేవి చేసాము. దాని తర్వాత పువ్వులు గుచ్చడము అవన్నీ ఎక్సెట్రా అవన్నీ చేసాము. ఇంకేమైనా చెప్పాలా? ఐమ్ సారీ. కల్చర్, అలాగే కల్చర్ గురించి కూడా చాలా తెలుసుకున్నాము. మకర సంక్రాంతి అన్నది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, అంటే ఎందుకు ఇది అవుతుంది అని అన్నీ తెలుసుకున్నాము. ఇక్కడ మాకు చాలా కాంపిటీషన్స్ కూడా జరిగాయి. పతంగులు ఎగరేయడము, దాని తర్వాత గంగిరెద్దులు రావడము, ముగ్గులు పెట్టడము అలాంటివి. ఇంకా స్టాల్స్ కూడా అరేంజ్ చేసాం మేము. మొత్తము అరిసెలు ఇంకా ఎన్నో మొదలైనవి చేసాము.